హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నిన్న పోలా పండుగ అంటే మనం పొలాల అమావాస్య అంటాము. ఇక్కడ మహారాష్ట్రలో పోలా పండుగ అంటారు, బైల్ పోలా అంటారు, ఎడ్ల పండుగ. సో ఈ బైల్ పోలా విశిష్టత దాని గురించి నేను ఒక 15 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఈసారి నేను మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ బైల్ పోలా ఎందుకు చేస్తారంటే, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి, హార్వెస్టర్లు ఇవన్నీ వచ్చి మనం పొలాల గురించి ఎడ్ల గురించి తక్కువ, ఇప్పుడున్న జనరేషన్ తక్కువ. కానీ అక్కడ మనకు కనిపించే తోరణాలు ఉన్నాయి కదా, ఆ తోరణాన్ని కొడతారు. దాని గురించి చెప్తాను నేను. సో ఈ బయలు పోలా ఎందుకు చేస్తారంటే, వర్షాకాలం కదా, ఇప్పుడు పొలాలు నాట్లు వేసే టైంలో పొలాలు దున్నేప్పుడు ఎడ్లు 1 నెల 2 నెలలుగా పొలంలోనే దున్నుతూ ఉంటే వాటి కాళ్ళు మొత్తం మెత్తబడిపోయి పుండ్లయ్యి గాయాలయ్యి రక్తాలు కారుతాయి, అంత ఇబ్బంది పడతాయి ఈ 2 నెలలు పొలాల్లో దున్ని. సో ఆ ఎడ్లకి రిలాక్సింగ్గా ఈ అమావాస్య రోజు, పొలాల అమావాస్య రోజు, శ్రావణం వెళ్ళిన వెంటనే ఈరోజు ఎడ్లకి బాగా మంచిగా స్నానం చేసి బాగా అలంకరించి కొమ్ములకి పురాలకి మెల్లో గజ్జెల పేర్లు అంటారు, ఆ గంటలు వేసి బాగా అలంకరించి ఎడ్లకు పూజ చేసి కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ ఎడ్లకు పూజ చేసి, వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ఈరోజు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ఈవినింగ్ సాయంత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఈ మేళా వచ్చింది కదా, అందరు ఎడ్లను ఊర్లో ఒక ప్లేస్లోకి తోలుకొని వచ్చి అక్కడుండి ఈ తోరణం కొట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంటి దగ్గర మళ్ళీ ఎడ్లకు పూజ చేసి, అప్పుడు బెల్లంతో చేసిన బెల్లం, పల్లీలతో నువ్వులతో చేసిన పిండి పదార్థాలు ఎడ్లకు తినిపించి అందులోంచి కొంత భాగాన్ని తిని వాళ్ళు వ్యవసాయదారులు ఉపవాసం వదులుతారు. అలాంటి గొప్ప పండుగ ఇది పోలా పండుగ. సో నేను ఎక్కువ మాట్లాడను, చూడండి మీరు. లాస్ట్లో తోరణం కొట్టేది ఉంటుంది, ఆ తోరణం కొట్టిన తర్వాత ఈ పండుగ ఎండ్ అవుతుంది. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే బడుగా అంటారు, ఈరోజు తాగి తింటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ చిన్నపిల్లలు కూడా చెక్కతో చేసిన బొమ్మలు కానీ మట్టితో చేసిన ఎడ్ల బొమ్మలతో వాళ్ళు ఒక మేళా పెడతారు, ఎగ్జిబిషన్ పెడతారు. ఆ పెట్టి ఎగ్జిబిషన్లో వాళ్ళ ప్రైజ్ మనీ ఉంటుంది. సో అవన్నీ ఈరోజు వీలైతే ఆ వీడియో కూడా చేస్తా. ప్రస్తుతం మీరు చూడండి. భజన చేసుకుంటూ గుడికి వెళ్తారు ఊర్లో పెద్ద మనుషులు. భజన చేసుకుంటూ గుడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎడ్లున్న దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు ఈ ఎడ్లు వెళ్ళి ఊర్లో ఉన్న గ్రామదేవత గుడి చుట్టూ తిరిగి ఇంటికి వెళ్తారు. సో ఆ భజన చేసినప్పుడు మళ్ళీ చెప్తా, అప్పటి వరకు మీరు వెళ్ళేది. నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు వీటి గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పుడు 50-60 ఆవులు ఉండేది మా ఇంట్లో. సో ఇవంటే నాకు చాలా ఇష్టం కూడా, ఇలాంటి పండుగలు అంటే. సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ ఊర్లో ఒక ప్లేస్లో నిలబడతారు. అందరు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చుంటారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇక్కడ ఈ పండుగను ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉంటారు. నేను వీడియో మొత్తం చూడండి. అందరు రోడ్డు మీద లైన్గా ఉంటారు. ఒక్కసారిగా ఎడ్లు నవ్వు పెట్టిన తర్వాత కొన్ని ఎగురుతూ దునుకుతూ వెళ్తాయి.
కొంచెం దెబ్బలు తగిలే కూడా అవకాశం ఉంటాయి. అందుకే నేను కొంచెం దూరంగానే మెయింటైన్ చేశా. ఇప్పుడు మనం చూస్తే భజన చేసుకుంటూ ఊర్లో పెద్ద మనుషులు భజన చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతిలో కుంకుమ, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొచ్చి ఆ తోరణం దగ్గర కొబ్బరికాయ కొడతారు. నీటిని సమర్పించి ఆ తోరణం దగ్గర కొబ్బరికాయ కొడతారు. వీళ్ళు కొబ్బరికాయ చూశారు కదా, అక్కడ భజన చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం, మరాఠీ సాంప్రదాయ ప్రకారం అలా కర్రకి అలా కట్టుకొని చేతిలో చెంబు వాటర్, ఇలాగే తరతరాలుగా మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వెళ్తే చాలా మంచిది. చూడండి, నడవలేని ముసలి వాళ్ళు కూడా కర్ర సహాయంతో కూడా పండుగ రోజు అలా వచ్చి వాళ్ళ బాధ్యత నెక్స్ట్ తరానికి ఏం చేయాలని, ఎలా చేయాలి పద్ధతులు చెప్పడం. ఇప్పుడు తోరణం అక్కడి నుంచి బయలుదేరే ఇట్లు, ఇక్కడ నుంచి నేనైతే కంప్లీట్ సైడ్ అయిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎడ్ల బండి పైకి ఎక్కి వీడియో తీసా. కంప్లీట్ ఊర్లో ఉన్న ఎడ్లన్నీ వచ్చి ఆ గుడి చుట్టూ తిరిగి ఎటు వెళ్ళేంత వరకు తీసాను. ఓపిక చూడండి. అవి ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ పెట్టలేదు, ఎందుకంటే అన్ని ఎడ్లను మీరు గమనించండి. ఎవరెవరు ఎలా ఒక్కొక్క జంటని ఎడ్ల జోడులో ఇప్పుడు వదిలేరు చూడండి. ఒక్కొక్క ఎడ్లని ఎలా చేశారో నేను చూశాను. నేను కూడా వీడియోలో క్లియర్గా చూడాలనే ఫాస్ట్గా పెట్టలేదు. వీడియోలో క్లియర్గా చూడండి. ఇక్కడ మనం కనబడుతున్న గ్రామ వికాస్ మందిర్ కదా, ఆ గుడి చుట్టే తిరిగి ఇక్కడ చూడండి, ఆ గుడి చుట్టే తిరుగుతారు. గ్రామదేవత గుడి అది ఊరు మధ్యలో ఉంటుంది. పక్కనే గ్రామ పంచాయతీ, పక్కనే గవర్నమెంట్ పిహెచ్ఎస్ హై స్కూల్ కూడా ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో ఇలా చేయరనుకుంటున్నాను తెలిసి, ఎందుకంటే మా ఊర్లో మాత్రం ఇలా ఏం చేయలేదు. ఒకప్పుడు చేసేవారంట, మా తాత చెప్పేవారు, పొలాల అమావాస్యకి ఎడ్లకి ఇలా చేసేవాళ్ళం అని చెప్పేవారు. ఇప్పుడు రాను అసలు ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి ఇంటింటికి, కానీ ఎడ్లు తగ్గిపోయాయి. ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళని మెచ్చుకోవాల్సింది. ఇక్కడ ఉన్నాయంటే కూడా కారణం కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ పొలాలు ఉండవు.
నమస్తే. నేనుండే ప్లేస్లో వరి పంటలు ఉండవు, కొంచెం దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నేనున్న ప్లేస్లో మాత్రం వరి పంటలు లేవు. పత్తి, గోధుమ, వేరుశెనగ, శనగలు, ఇలాంటి సోయాబీన్, ఇలాంటి పంటలే ఇక్కడ. ఈ పంటల మీద ఆధారపడి ఉంటారు. వరి పొలాలు లేవు కాబట్టి ఇక్కడ ట్రాక్టర్లు కూడా తక్కువ. ట్రాక్టర్లు ఉన్నాయి, వేరే వేరే పనులకి చాలా తక్కువ. ఖచ్చితంగా ఎడ్లు మాత్రం, ఎడ్లు ఆవులు అయితే పక్కా ఇక్కడ ఇంటింటికి ఆవులు ఉంటాయి. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం, ఇంటింటికి ఆవులు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆనవాయితీలాగా ఇక్కడ మహారాష్ట్రలో కూడా కొందరు ఈ తోరణం కొట్టడానికి చిట్టీలు వేసుకుంటారు. కొందరేమో ఇక్కడ ఈ ఊర్లో మాత్రం ఈ గ్రామ దేవత అంటే గుడి చుట్టూ తిరిగి, అక్కడ నుండి గుడి చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగి అంటే తోరణం కొట్టడానికి ఒక 100 అంటే 150 వెళ్తారు. అలా 1000 రూపాయల వరకు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇది సెకండ్, ఇది ఫస్ట్ వచ్చిన జంట చేస్తారు. ఇది ఎడ్ల జంట, ఇది ఇప్పుడు ఉండేది ఎడ్ల జోడి. అది ఫస్ట్ వచ్చిన ఎడ్ల జోడి. ఇప్పుడు తోరణం కొట్టడానికి ఎద్దుల యజమాని తోరణం కొట్టాడు. చూడండి, తోరణం కొట్టేది రెండు తోరణాలు ఈజీగానే కొట్టాడు. వెళ్ళిపోయింది. సెకండ్ ఎక్స్పీరియన్స్ కొట్టడానికి సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియో తమ్ముడిని ఎక్కించుకొని పండుగ రోజు కూడా చిన్న పిల్లల పోలా గురించి కూడా వీడియో చేయడానికి హ్యాపీగా డ్యూటీ చూసుకోవాలి. టైమింగ్ చూసుకొని చేస్తా. ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్. 3500 సబ్స్క్రైబర్లు అయ్యారు. సో మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ కుమార్ వర్మ ఎల్లప్పుడూ మంచి వీడియోలు చేస్తా అని మాటిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అలా లవ్ యూ ఆల్. ఎలా అరుస్తున్నారు. ఇంకా మంచి వీడియో చేస్తా. అందరికీ మళ్ళీ పొలాల పండుగ శుభాకాంక్షలు. అందరు హ్యాపీగా ఉండండి. చూసిన వాళ్ళకి క్రియేషన్స్ని 3500 ఛానల్స్. థ్యాంక్ యూ. బాయ్.